హరే కృష్ణ. ఈరోజు భాద్రపద మాసం పూర్ణిమ రోజు. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం గురించి చర్చిద్దాం. ఎందుకంటే భాద్ర పూర్ణిమ రోజునే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని వివరించడం పూర్తయింది. ఎప్పుడైతే కృష్ణుడు ఈ భూతలం నుండి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయారో, తర్వాత 30 సంవత్సరాలకి ఆ రోజే కలియుగం మొదలైంది. ఏ రోజైతే కృష్ణుడు ఈ లోకం నుండి వెళ్ళిపోయారో ఆ రోజు కలియుగం మొదలైంది. ఆ తర్వాత 30 సంవత్సరాలకి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు శుక్లపక్ష నవమి రోజున, అంటే 7 రోజుల క్రితం మొదలుపెట్టారు భాగవతం చెప్పటం. ఈ రోజు భాద్రపద పూర్ణిమ రోజు పూర్తి చేశారు. అలాగే ఇది అయిపోయిన తర్వాత పరీక్షిత్ మహారాజు భాగవతం విన్న తర్వాత 200 సంవత్సరాలకి గోకర్ణుడు తన సోదరుడు దుందుకారికి భాగవతం వివరిస్తారు. ఆ రెండిటి గురించి. అలాగే ఈ భాగవతం అనేది శాశ్వతంగా ఉందన్నమాట ఈ లోకంలో. భగవంతుడు ఈ సృష్టికి ముందు నుండే భాగవతం ఉంది. ఈ సృష్టి అయినప్పుడు బ్రహ్మదేవుడికి కృష్ణుడు భాగవతాన్ని 4 శ్లోకాల్లో ఇస్తారు. దాన్ని చతుశ్లోకి భాగవతం అంటారు. ఆ విధంగా భాగవతం వేరు వేరు లోకాల్లో వేరు వేరు చోట్ల ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. ఆ భాగవతం ఎప్పుడైతే కృష్ణుడు ఈ లోకానికి వచ్చారో, బ్రహ్మదేవుడి యొక్క విన్నపం తోటి, బ్రహ్మదేవుడు భూదేవి భారంతో ఉన్నాను, నా భారాన్ని తగ్గించండి వేడుకుంటే, బ్రహ్మదేవుడు తీసుకెళ్లి భూదేవిని మహావిష్ణువుకి వేడుకుంటే, ఆ విన్నపంతో కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు వస్తూ దేవతలకు చెబుతారు, మీరందరూ కూడా యదువంశంలో రండి అని. అలాగే కృష్ణుడు వస్తూ ఆయన నిత్య సిద్ధులు ఎవరైతే ఆయన లోకంలో ఉన్నారో, గోలోక బృందావనంలో, వాళ్ళందరిని కూడా తీసుకొని వస్తారు. గోవర్ధన్ని, ఆ దామాన్ని, శ్రీమతి రాధారాణి, వీళ్ళందరూ కూడా వస్తారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ధర్మాన్ని స్థాపించిన తర్వాత తిరిగి వెళ్ళాలనుకున్నారు. కానీ వెళుతూ ఆ నిత్య సిద్ధులను తీసుకొని వెళ్ళిపోవాలి. ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చారో వాళ్ళందరిని తీసుకొని వెళ్ళాలి. అలాగే ఎంతో మంది దేవతలు యదువంశంలో జన్మించారు. వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ లోకాలకు పంపించాలి. దానికోసం అని చెప్పి మౌసుల లీల అని ఒక లీలని చేసి, సాంబా యొక్క గర్భంలో, సాంబాకి ఒక గర్భం, వాళ్ళందరూ వేలాకోలంగా సాధువులను అడుగుతారనమాట. ఈ అమ్మాయి ఉంది కదా, సాంబా అనే అమ్మాయిలాగా వేషం వేసి, ఈ అమ్మాయికి గర్భం ఉంది, అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా అని వేళకోళం ఆడతారు. ఆ సాధువులు చెబుతారు, ఋషులు చెబుతారు, ఒక గద పుడుతుంది, ఆ గద మీ వంశాన్ని నాశనం చేస్తుందని చెబుతారు. ఆ విధంగా నిజంగానే వాళ్ళు అవన్నీ తీసి బట్టలు పెట్టి అవన్నీ కప్పుతారు. అది తీయగానే అక్కడ ఒక గద ఉంటుంది. ఆ గదని వాళ్ళు పిండి పిండి చేసి సముద్రంలో వేస్తే, ఆ పిండి నుండి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా కర్రలు, ఆ కర్రలన్నీ పుడతాయి. అవన్నీ ఇనప కర్రల్లా ఉంటాయి. అలాగే ఓ చిన్న ముక్క ఉంటే ఆ చిన్న ముక్కని జర అనే ఒక వేటగాడు ఒక బాణంలా తయారు చేసి దాన్ని కృష్ణుడి యొక్క బొటన వేలికి వేస్తాడనమాట. ఆ విధంగా కృష్ణుడు ఈ మౌసుల లీల ద్వారా ఆయన ఈ లోకాన్ని నుండి వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక జగత్తుకి ఆయన శక్తులన్నిటిని తీసుకొని భూదేవి, శ్రీదేవి ఇలా అన్ని శక్తులతో పాటు ఆయన ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారు. ఆ సమయంలో ద్వారకా నగరం అనే మొత్తం సముద్రం కబలించి వేస్తుంది. ఇప్పుడు ఉన్న ద్వారక ఒరిజినల్ ద్వారక కాదు. ఇప్పుడున్న ద్వారక ఒరిజినల్ ద్వారక సముద్రంలో ఉండేది. ఆ సముద్రం మొత్తం ముంచివేస్తుందన్నమాట. ఆ ముంచివేసిన తర్వాత ద్వారకాని ఆ సమయంలో కృష్ణుడు చెబుతారు. ఎవరెవరైతే రాణులు ఉన్నారో కృష్ణుడి యొక్క భార్యలందరినీ అర్జునుడికి ఒక విషయం వార్త పంపిస్తారనమాట. వీళ్ళందరినీ ఇప్పుడు ద్వారకా నగరం ముంచివేస్తుంది, కబలించి వేస్తుంది. సముద్రం ద్వారకా నగరాన్ని కబలించి వేస్తుంది. కాబట్టి ఈ రాణులందరినీ నువ్వు మధురాకు తీసుకెళ్ళు అని చెప్పి అర్జునుడికి వార్త పంపుతారు. ఆ విధంగా అర్జునుడు ఈ రాణులందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ దారిలో ఆయన కొంతమంది ఆ ఈ
చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ చేత కూడా ఓడించబడతాడనమాట. అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది. ఓహ్! ఇన్నాళ్ళు నేను నా సొంత శక్తితోటి గెలిచాననుకుంటున్నాను కురుక్షేత్ర ఇవన్నీ. ఇదంతా కృష్ణుడి శక్తి. కృష్ణుడు నాకు శక్తినిచ్చాడు ఒక పని చేయటానికి. దాని ద్వారా చేయగలిగాను. ఇప్పుడు ఆయన తీసేసుకున్నారు. అందుకే నేను ఇటువంటి చిన్న చిన్న ఆవులు కాచుకునే వాళ్ళ ద్వారా గూడా ఓడిపోయాను అని అనిపిస్తుంది. ఆ విధంగా వాళ్ళందరినీ రాణులందరినీ తీసుకొని మథురాకు వెళ్తాడు. మథురాకు వెళ్లి యుధిష్ఠిర్ మహారాజు వీళ్ళందరికీ చెబుతారు. ఇలా కృష్ణుడు ఆయన యదువంశీయులందరూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయారు. ఇక్కడెవరూ లేరు. రాణులున్నారు. రాణుల్ని నేను తీసుకొని మథురాకు తీసుకొచ్చానని చెప్పగానే యుధిష్ఠిర మహారాజు అంటారనమాట. కృష్ణుడే ఇక్కడ లేకపోతే మనం మాత్రం ఇక్కడుండి చేసేదేముందని చెప్పి వాళ్ళందరూ కూడా సన్యాసం తీసుకొని హిమాలయాలకు బయలుదేరతారు. అలా బయలుదేరబోయే ముందు వజ్రనాభుడిని పరీక్షిత్ మహారాజుని రాజులుగా స్థాపిస్తారు. వజ్రనాభుడు అంటే కృష్ణుడి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు. అనిరుద్ధుడి కుమారుడు వజ్రనాభుడు. కృష్ణుడికి మునిమనవుడు. కృష్ణుడి మునిమనవుడైన వజ్రనాభుడిని మథురాకి రాజుగా స్థాపించి, అలాగే పరీక్షిత్ మహారాజుని హస్తినాపురానికి రాజుగా స్థాపించి, ఆ విధంగా పాండవులు, ద్రౌపది వీళ్ళందరూ హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుండి వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఆ విధంగా వజ్రనాభుడు, పరీక్షిత్ మహారాజు హస్తినాపురాన్ని, మథురాని పరిపాలిస్తూ ఉంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వజ్రనాభుడు, పరీక్షిత్ మహారాజు ఇద్దరు కలుస్తారనమాట. ఆ సమయంలో వజ్రనాభుడు కొంచెం దిగాలుగా ఉంటారు. పరీక్షిత్ మహారాజు అడుగుతారు, ఏమైంది మీకు? ఎందుకు ఈ విధంగా దిగాలుగా ఉన్నారంటే, ఆ వజ్రనాభుడు చెబుతారనమాట. నాకిక్కడ పరిపాలించమన్నారు మథుర అని, వృందావనం ఇదంతా. కానీ ఇక్కడ ఎవరు లేరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెబుతారు కదా! అదే విధంగా ఆయన కూడా ఇక్కడైతే స్థలం అయితే ఉంది కానీ జనాలు లేరు. నేను ఎవరిని పరిపాలించాలి అని అంటారనమాట. అనగానే అప్పుడు శాండిల్య ఋషిని పిలుస్తారు. శాండిల్య ఋషి చెబుతారనమాట. ఈ మథుర, బృందావనం ఇవన్నీ భగవద్ధామాలు. ఇక్కడికి కృష్ణుడు వచ్చేటప్పుడు ఆయన యొక్క నిత్య సిద్ధుల్ని ఎవరైతే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొనొస్తారు. అలాగే కొంతమంది సాధనా సిద్ధులంటారు. సాధనా సిద్ధులంటే వాళ్ళు సాధన చేసి వాళ్ళు పరిపూర్ణతను సాధించిన వాళ్ళు. వాళ్ళు రోజు జపం చేసుకొని, ఏకాదశులుండి, యాత్రలకు వెళ్ళి, ఆ విధంగా వాళ్ళు సాధన చేసి, వాళ్ళు గూడా భగవద్ధామానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళని డైరెక్ట్‌గా భగవద్ధామానికి పంపరు. వాళ్ళని ముందు భూలోకంలో ఉన్న ఒక ఆహ్, భూలోకంలో కృష్ణుడు లీల చేస్తారు గదా! అక్కడికి ముందు తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత భగవద్ధామానికి తీసుకెళ్తారు. ఆ విధంగా నిత్య సిద్ధులు, సాధనా సిద్ధులు, అలాగే దేవతలు వీళ్ళందరూ గూడా ఉంటారు. భగవంతుడు వచ్చినప్పుడు లీలల్లో. భగవంతుడి లీల అయిపోగానే వాళ్ళందరూ నిత్య సిద్ధులు, సాధనా సిద్ధుల్ని ఆయన భగవద్ధామానికి తీసుకెళ్తారు. అలాగే దేవతల్ని వాళ్ళ సేవలు చేసుకోమని వాళ్ళ లోకాలకు పంపిస్తారు. అందువలన ఈ మథుర, ఈ వ్రజ ఇవన్నీ ఖాళీ అయిపోయినియి. ఇక్కడెవరు లేరు. కాకపోతే నువ్వు ఎక్కడెక్కడైతే భగవంతుడు లీలలు చేశారో వజ్రనాభుడికి చెబుతున్నాడనమాట శాండిల్య ఋషి. ఆ లీలల స్థలాలన్నిటిని కనుక్కొని, ఆ పేరు మీద వాటన్నిటిని స్థాపించు అని చెబుతారు. అది చెబితే ఇక చివరికి అదే సమయంలో పరీక్షిత్ మహారాజు గూడా హస్తినాపురం నుండి చాలా మంది బ్రాహ్మణులని, క్షత్రియులని వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ మథురాని నింపుతాడు. నింపిన తర్వాత వజ్రనాభుడు గూడా అనేక లీలా స్థలాల్ని స్థాపిస్తాడనమాట. ఎక్కడైతే కృష్ణుడు దామోదర లీల చేశాడో, ఎక్కడ కృష్ణుడు వేరు వేరు లీలలు రమణ్ రీతి ఇలా వేరు వేరు లీలా స్థలాలన్నిటిని కనుక్కొని వాటన్నిటిని కూడా స్థాపింపజేస్తాడు వజ్రనాభుడు. అలాగే భగవంతుడు ఎన్నో శివాలయాలని గోపేశ్వర మహాదేవ్ అలా ఆ ధామాన్ని కాపాడడానికి శివుడి యొక్క లింగాలను కూడా స్థాపించారు. అలాగే రాధా గోవింద్, కృష్ణుడికి గోవిందు, గోపీనాథ్ ఇవన్నీ మనం జైపూర్ యాత్రలో చూసాం. ఆ మూర్తులన్నిటిని కూడా చెక్కించి వాటన్నిటిని కూడా ప్రతిష్ఠింపజేశాడు వజ్రనాభుడు. ఆ విధంగా వజ్రనాభుడు ఉన్న సమయంలో రాణులు ద్వారకా నుండి వచ్చారు. వాళ్ళు కూడా మథురాలో ఉన్నారు. వాళ్ళందరూ కృష్ణుడు లేదు అన్న బాధతోటి, విరహంతోటి ఉంటారన్నమాట.
ఇప్పుడు కృష్ణుడికి దగ్గరగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కృష్ణుడికి దూరంగా ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు భక్తులు కాబట్టి, ఆ సమయంలో కాలింది మాత్రం ఆనందంగా ఉంటుంది. వాళ్ళందరూ కాలిందిని అడుగుతారు. మేమందరం ఇలా కృష్ణుడు దూరంగా ఉన్న బాధతో ఉన్నాం. నువ్వొక్కదానివి మాత్రం ఆనందంగా ఉన్నావు ఎందుకు అని అడిగితే, కాలింది చెబుతుందనమాట. మనం ఎప్పుడూ కృష్ణుడికి దూరంగా ఉండం. కృష్ణుడిని ఎప్పుడు స్మరించుకుంటే అప్పుడు మనం ఆయనకు దగ్గరగా ఉన్నట్టే. కాబట్టి మనం ఎప్పుడూ ఆయనకు దగ్గరగానే ఉన్నాం. గోపికలు గూడా ఇంతకుముందు అలాగే కృష్ణుడు బృందావనం నుండి మథుర వెళ్ళినప్పుడు వాళ్ళు గూడా ఇదే బాధలో ఉన్నారు. ఆ సమయంలో ఉద్ధవుడిని పంపాడు కృష్ణుడు వాళ్ళందరికీ గుర్తు చేయడం కోసం. కాబట్టి మీరు గూడా ఉద్ధవుడిని కలవండి అని చెబుతుందన్నమాట కాళింది. వెంటనే వాళ్ళందరూ ఉద్ధవుడు కుసుమ సరోవరం దగ్గర గుల్మలతగా మారారన్నమాట. ఉద్ధవుడు కృష్ణుడిలాగే ఉంటాడు చూడటానికి. ఉద్ధవుడు నేను భగవద్ధామానికి రాను. నేను ఇక్కడే ఉంటాను. ఈ కుసుమ సరోవరం దగ్గర ఒక లతగా మారి, గుల్మలత అనే ఒక లతగా మారి ఉంటాను. ఆ గోపికలు అటు ఇటు వెళుతూ వాళ్ళ కాలు, వాళ్ళ పాదముల యొక్క వాళ్ళ చరణ రేణువులు నాకు తగిలితే అంతకంటే కావాల్సిన భాగ్యం ఏంటి? అని చెప్పి ఆయన అక్కడ గుల్మలతగా ఉంటాడనమాట. వెంటనే వీళ్ళందరూ రాణులు, వజ్రనాభుడు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ గూడా అక్కడికి వెళ్తారు. కుసుమ సరోవరం దగ్గరికెళ్ళి నారద కుండ ఉంటుందక్కడ. అక్కడ కీర్తన జేస్తారు. ఎందుకంటే ఉద్ధవుడిని పిలవాలి. ఉద్ధవుడేమో అక్కడ లత రూపంలో ఉన్నాడు. ఆయన్ని పిలవడం కోసం సంకీర్తన జేసి నామాన్ని జపిస్తూ నామ సంకీర్తనం చేస్తున్న సమయంలో అక్కడి నుండి ఒక్కసారిగా ఉద్ధవుడు ప్రత్యక్షమవుతాడు. ఉద్ధవుడు ప్రత్యక్షమై ఆయన గూడా కృష్ణుడు ఎలా ఉంటారో అలాగే నీలం రంగులో ఉండి ఉద్ధవుడు వస్తారనమాట. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో చూడండి. ఈయన ఉద్ధవుడు యాక్చువల్‌గా. అప్పుడు ఎప్పుడైతే గోపికలందరూ బాధపడుతూ ఉంటారో, కృష్ణుడు మథుర వెళ్ళాడు. పర్సో అంటే ఎల్లుండొస్తానని జెప్పాడు కానీ ఇప్పటి వరకు రాలేదని వాళ్ళందరూ బాధలో ఉంటే, ఉద్ధవుడు వెళ్తాడనమాట వాళ్ళందరిని ఓదార్చడం కోసం. వాళ్ళ భక్తిని జూసి ఉద్ధవుడు ఆ తర్వాత నిశ్చయించుకుంటాడు. నేను ఈ గోపికలకి కృష్ణుడి గురించి చెబుదాం అనుకున్నాను కానీ, వాళ్ళ యొక్క భక్తి చూసి ఉద్ధవుడు నిశ్చయించుకుంటాడు. నేను ఒక లతగా మారి ఈ కుసుమ సరోవరం దగ్గర ఉంటాను. ఎప్పుడైనా ఈ గోపికలు అటు ఇటు వెళుతూ ఉంటే వాళ్ళు నా తల మీద కాళ్ళు పెడతారు. దానికంటే నాకేం గావాలి అని జెప్పి. ఆ విధంగా ఉద్ధవుడు గూడా ఇక్కడ ఈ రాణులు కృష్ణుడి యొక్క రాణులు, వజ్రనాభుడు, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ సంకీర్తన చేసిన తర్వాత ఉద్ధవుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి ఆయన చెబుతారనమాట. ఎక్కడ భాగవతం గురించి మాట్లాడితే అక్కడ కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి భాగవతం చాలా ముఖ్యమైనది. సాంఖ్యాయన ఋషి బృహస్పతికి చెప్పాడు ఈ భాగవతాన్ని. అదే బృహస్పతి నాకు చెప్పారు. నేనిప్పుడు ఆ భాగవతాన్ని వివరిస్తాను మీ అందరికీ. ఆ విధంగా మీరందరూ కూడా కృష్ణుడిని అనుభూతి పొందవచ్చు అని చెప్పి, ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు ఉంటారు. ఈ సమయానికి కలి యుగం ప్రారంభమై ఎన్ని సంవత్సరాలైంది? మీరు సరిగా వింటున్నారో లేదో టెస్ట్ చేస్తున్నాను. 5,000 సంవత్సరం. కాదు. కాదు. ఈ ఉద్ధవుడు 30 స్వామి. 30. వెరీ గుడ్. పుష్ప గారు చాలా బాగా చెప్పారు. 30 సంవత్సరాలైంది. కాదు. సో, 30 సంవత్సరాలైంది. ఆ కలి ప్రభావం ఉంది. పరీక్షిత్ మహారాజుకి చెబుతారనమాట. నువ్వు వెళ్లి ఈ కలి ప్రభావాన్ని వశపరుచు, నియంత్రించు. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు నేను భాగవతం చెప్పాలనుకుంటున్నాను కానీ, ఈ కలి ప్రభావం ద్వారా అది వాళ్ళు ఏ ఆటంకాలు కలుగుతాయి. కాబట్టి నువ్వు వెళ్లి ఆ కలి ప్రభావాన్ని నియంత్రించు. ఆ సమయంలో నేను ఈ రాణులందరికీ భాగవతాన్ని చెబుతానని చెబుతారు. అనగానే పరీక్షిత్ మహారాజు అంటారనమాట. అయ్యో! వీళ్ళందరూ భాగవతం వింటున్నారు. నేనొక్కడినే వెళ్లి అక్కడ కలి కలి ప్రభావాన్ని నియంత్రిస్తూ ఉంటే నేను వినకుండా పోతాను అని అడిగితే, నువ్వేమి బాధపడకు. భవిష్యత్తులో సుఖదేవ్ గోస్వామి నీకు ఈ భాగవతాన్ని బోధిస్తారని ఆయనకి హామీ ఇస్తారనమాట. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు వెళ్తారు. తర్వాత ఉద్ధవుడు ఆ రాణులందరికీ భాగవతం చెబుతారనమాట. ఆ భాగవతం అంతా విని వాళ్ళందరూ కూడా కృష్ణుడి లీలల్లోకి వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళొచ్చిందే భగవద్ధామం నుండి. మళ్ళీ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇక ఇటు సైడ్ పరీక్షిత్ మహారాజు వెళ్తారు. పరీక్షిత్ మహారాజు వెళ్ళి ఆయన ఈ కలి యొక్క ప్రభావం చూస్తాడనమాట. కలి పురుషుడు ఒక తక్కువ హీన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిగా వచ్చి అక్కడ
గోవు రూపంలో ఉన్న భూదేవిని, ధర్మం రూపంలో ఉన్న వృషభుడిని, వాళ్ళిద్దరిని హింసిస్తూ ఉంటాడనమాట. ఆహ్, ఆహ్, ఇక్కడ చూడొచ్చు. ఎద్దుకి 3 కాళ్ళు నరికివేస్తాడనమాట. ఇవి ధర్మం అన్నమాట. ధర్మానికి 4 కాళ్ళు తప, సత్యం, శౌచం, సత్యం, దయ, ఈ 4 అన్నమాట. ఈ దయ, తపస్సు, దయ, శౌచం ఈ మూడిటిని నరికేశాడు. సత్యం అనేది ఒక్కటే కొంచెం బతికుందన్నమాట ఈ కలియుగంలో. అలాగే ఆవును కూడా హింసిస్తూ ఉంటాడు ఆ కలిపురుషుడు. అంటే ధర్మాన్ని నాశనం చేస్తున్నాడు. అలాగే భూదేవిని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు వెళ్ళి ఆయన కత్తి వెత్తి ఆ కలిపురుషుడిని చంపబోతే ఆ కలిపురుషుడు చెబుతారన్నమాట, అయ్యా ఇది నా సమయం, ఇది నేను ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి ఎందుకు నన్ను చంపుతున్నారు? దయచేసి నన్ను చంపకండి. భగవంతుడు నాకు నిర్ణయించిన సమయం ఇది. నాకు ఎక్కడో ఒకక్కడ ఆశ్రయం ఇవ్వండి. అప్పుడు పరీక్షిత్ మహారాజు చెబుతారనమాట, సరే నువ్వు ఎక్కడైతే మాంసాహారం తింటారో, ఎక్కడైతే జూదం ఆడుతారో, ఎక్కడైతే వ్యభిచారం చేస్తారో, అలాగే ఎక్కడైతే మత్తు పదార్థాలు ఇవన్నీ తీసుకుంటారో అక్కడ ఉండు అని. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యంలో అలాంటి స్థానమే లేదు. ఆ సమయంలో ఎవరు ఇవన్నీ చేయట్లేదు. వ్యభిచారం, మాంసాహారం తినడం, మత్తు పానీయాలు తీసుకోవటం, జూదం ఆడటం. సో వెంటనే మీ యొక్క దీంట్లో ఎవరూ ఇలా చేయటం లేదు. నేను ఎలా బతకాలంటే, సరే ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ కూడా నువ్వు ఉండని ఈ 5 స్థానాలు కలిపురుషుడికి ఇస్తాడనమాట. ఆ విధంగా కలిపురుషుడిని నియంత్రిస్తాడు కాబట్టి ఆ సమయంలో ఉద్ధవుడు కృష్ణుడి యొక్క రాణులందరికీ భాగవతం చెబుతాడు. దాని తర్వాత పరీక్షిత్ మహారాజు కొన్ని సంవత్సరాలకి కొన్ని రోజులకో సంవత్సరాలకో ఖచ్చితంగా తెలియదు, ఆయన వేటకు వెళ్ళి బాగా దాహం ఉండి భగవత్ ప్రేరణతోటి ఆయన సమిక ఋషి మీద కోపంతోటి ఆ సమిక ఋషి యొక్క మెడలో పామును ఉంచుతారు. ఆ పామును ఉంచినప్పుడు సమిక ఋషి యొక్క కొడుకు శృంగి కోపపడి, మా నాన్నకే ఇది వేస్తావా పాముని? నిజమైన పాము తక్షకుడు వచ్చి 7 రోజుల్లో నేను కాటువేయుగాక అని శాపం పెడతాడు. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు ఆయన రాజ్యాన్ని అంతా వదిలేసి వెళ్ళి సుక్రతాల్, మనం అందరం యాత్రలో వెళ్ళాం. ఆ సుక్రతాల్ దగ్గర చూసాం. ఆ మర్రి చెట్టు ఉంది ఇప్పుడు కూడా అక్కడ రామచిలుకలు ఉంటాయి. అక్కడ వెళ్ళి సుఖదేవ గోస్వామి నుండి 7 రోజుల పాటు భాగవతాన్ని వింటారు. భాగవతాన్ని విన్న తర్వాత ఇదే రోజున పరీక్షిత్ మహారాజు భాగవతం విని ఆయన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు భగవద్ధామానికి. ఆయన కేవలం ఆయన మృత శరీరం మాత్రమే అక్కడ ఉంది. ఆ మృత శరీరాన్ని తక్షకుడు వచ్చి దహించి వేస్తాడనమాట. ఆ విధంగా ఈ శ్రీమద్ భాగవతం అనేది కలియుగం మొదలైన మొదటి 30 సంవత్సరాల్లో ముందు ఈయన చెప్పారు. ఉద్ధవుడు కృష్ణుడి యొక్క రాణులకు వివరించారు. దాని తర్వాత సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరించారు ఈ శ్రీమద్ భాగవతాన్ని. తర్వాత 200 సంవత్సరాలకి ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అన్నమాట. తుంగభద్ర నది ఒడ్డున ఒక పెద్ద నగరం ఉండేది. ఆ నగరంలో ఈ ఆత్మదేవుడు సంతోషంగా జీవించేవాడు. ఆయనకి అంత శాస్త్రాల యొక్క జ్ఞానం ఉంది. అంత కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి, ధనం ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. అలాగే ఆయనకి దుందులి అనే ఒక భార్య ఉంది. ఆ భార్య మాత్రం బాగా గయ్యాలి అన్నమాట. అందరితోటి తగాదా పడటం, అలాగే పెద్దగా అరవడం, భర్తను కూడా లెక్క చేయకుండా ఉండటం. ఈ విధంగా ఆ దుందులి అనే భార్య ఉంది. కానీ వాళ్ళకి ఈ ఆస్తులు ఇవన్నీ ఉన్నా సరే పిల్లలు లేరన్నమాట. ఆ సమయంలో ఈ ఆత్మదేవుడు యజ్ఞాలు, హవనాలు ఇవన్నీ చాలా చేశాడన్నమాట. ఎలాగైనా సరే సంతానం కలగాలి, సంతానం లేకుండా ఆనందం ఏముందని చెప్పి ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చేసి అయినా సరే సంతానం లేకపోయేదైతే ఒకరోజు ఆయన అడవిలో వెళ్తూ ఉంటాడు. బాధతోటి, దుఃఖంతోటి.
ఎందుకు ఇవన్నీ సంతానం లేకుండా ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఆ దుఃఖంతో వెళ్తూ ఉంటే అక్కడ ఒక సన్యాసిని చూస్తాడు. ఆ సన్యాసి కలుస్తాడన్నమాట వెళ్ళి. వెళ్ళి ఆయన స్నానం చేసి ఆ సన్యాసిని కలిసి ఆ సన్యాసికి వివరిస్తారన్నమాట. ఆ సన్యాసి అడుగుతారు, "ఏమైంది మీకు? ఎందుకు మీరు ఈ విధంగా మీ ముఖం చూస్తే విచారంగా ఉన్నట్టుంది. ఏమి మీకు సమస్య?" అంటే, "నాకన్నీ ఉన్నాయండి. ధనముంది, భార్య ఉంది, ఇల్లు ఉన్నాయి, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలు లేరు. ఎంత సంపదున్నా సరే ఉపయోగం ఏముంది? పిల్లలు ఉంటే వాళ్ళకిస్తాం ఆ సంపద. పిల్లలు లేకపోతే ఆ సంపదను తీసుకొని నేనేం చేయాలి?" ఈ విధంగా ఈ ఆత్మదేవుడు ఆ సన్యాసికి వివరిస్తాడనమాట. ఆ సన్యాసి, "అలాగే నేనెన్నో పాపాలు చేశాను. నా పాపాల కారణంగా నాకు ఈ జన్మలో పిల్లలు లేకుండా ఉన్నారు. అలాగే మా ఇంట్లో ఆవు ఉంది గదా! ఆవుకు గూడా దూడ లేదు. అలాగే మా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుకు గూడా కాయలు గాయట్లేదు. చూడండండి నేనెంత పాపిష్టివాడినో" అని ఈ ఆత్మదేవుడు ఆ సన్యాసి ముందు వాపోయాడనమాట. ఆ సన్యాసి ఇదంతా విని, "నువ్వేమి బాధపడాల్సిన పని లేదు. పిల్లలు ఉంటేనే సంతోషం కలగాలనేమి లేదు. ఎంతోమందికి పిల్లలున్నారు. కానీ వాళ్ళు గూడా దుఃఖంలో ఉన్నారు. సో, కాబట్టి పిల్లలతోటి సంతోషం రాదు. నువ్వు తపస్సు జెయ్యి. నీకు పిల్లలు లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు. ఆహ్, నీకు ఈ శరీరం ఉంది. ఈ శరీరంతోటి తపస్సు జెయ్యి, ఏకాదశి జెయ్యి, ఇవన్నీ చెయ్యి. హాయిగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు" అని ఈ సన్యాసి చెబుతాడనమాట. చెప్పినా సరే ఈ ఆత్మదేవుడు మాత్రం వినడు. "లేదు లేదండి నాకు పిల్లలు కావాల్సిందే" అని పట్టుబడతాడనమాట ఆ సన్యాసి దగ్గర. శ్రీమద్ భాగవతంలో గూడా ఒక వ్యక్తి ఇలా తహతహలాడతాడనమాట. నాకు పిల్లలు లేరని ఒకటే బాధతో ఉండి, అప్పుడు అంగీర ఋషి అతనికి ఒక కొడుకునిస్తారు. ఆయన పేరేంటి? ఎవరు మాకు పిల్లలు చిత్రకేతు మహారాజా ప్రభుజీ? చిత్రకేతు మహారాజు. ఆయన గూడా ఇదే విధంగా నాకు పిల్లలు కావాల్సిందే అంటే, అంగీర ఋషి అయ్యో! నీకు పిల్లలు కలగరంటే, అయినా లేదు లేదు నాకు కావాలంటే చివరికి హర్షశోకుడిని ఇస్తారనమాట. పిల్లవాడు పుట్టగానే ఆ సవతి తల్లులు వాళ్ళని చంపేస్తారు. ఆ పిల్లవాడిని చంపేస్తారు విషం బెట్టి. ఆ చిత్రకేతు మహారాజు ఆ బాధలో ఉన్నప్పుడు అంగీర ఋషి మళ్ళీ వచ్చి నారదముని వాళ్ళు ఆ పిల్లవాడిని బతికించి, ఆ పిల్లవాడి ద్వారా ఆత్మజ్ఞానం జెప్పించి చిత్రకేతు మహారాజుని ముక్తి మార్గం వైపు నడుపుతారు. అయితే ఈ ఋషి గూడా, ఈ సన్యాసి గూడా అదే చెప్పబోయారనమాట. ఈ ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడికి. "అయ్యా! మీకెందుకు ఈ పిల్లలు లేకపోయినా ఇబ్బందేం లేదు. మీ యొక్క కుండలి చూశాను. మీ యొక్క కర్మ ప్రకారం 7 జీవితాలలో మీకు సంతానం కలగదు. ఈ జీవితమే కాదు, ఇంకా ముందు ముందు జీవితాల్లో కూడా సంతానం కలగదు. కాబట్టి మీరు ఇది దీని వెంట పడొద్దు" అంటే, "లేదండి నాకు కావాల్సిందే పిల్లలు కావాల్సిందే. సన్యాసం మీరేదైనా చేయగలరు" అని పట్టుబడతాడనమాట. ఆ పట్టుబడితే అప్పుడు ఆ సన్యాసి ఒక పండు ఇస్తాడు అతనికి. "ఈ పండును తీసుకెళ్ళి మీ భార్యకివ్వండి దుందులికి. ఆమె గనక ఈ పండు తిని ఆమెకి సంతానం కలుగుతుంది" అని చెబుతాడు. చెబితే అదే విధంగా 1 సంవత్సరం పాటు మీ భార్యకి చెప్పండి. ఆమె గయ్యాళి గదా! ఎవరితోటి తగాదా పడకూడదు, కోప్పడకూడదు, మనసుని నియంత్రించుకొని ఉండాలి. ఈ విధంగా ఆమె మంచి ప్రవర్తనతో కలిగుండాలి. అప్పుడు మీకు ఒక మంచి కొడుకు పుడతారు అని ఆ సన్యాసి చెప్పగానే, ఈ ఆత్మదేవుడికి సంతోషానికి హద్దులుండవన్నమాట. పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంటికి. ఆ పండును తీసుకొనెళ్ళి ఆ దుందులుకి ఇస్తాడన్నమాట. "ఇదిగో ఈ పండు తీసుకో. ఈ పండుని తిను. అలాగే సంవత్సరం పాటు నువ్వు మనసుని నియంత్రించుకొని ఎవరితో కోప్పడకుండా అందరితో మర్యాదగా ప్రవర్తించు." ఇవన్నీ చెప్పి చెబుతాడన్నమాట. కానీ ఆ భార్య మాత్రం ఆ పొరుగింటామె దగ్గరికెళ్ళి, "చూడు నా భర్త ఈ పండుని తీసుకొచ్చాడు. పండు తింటే ఎవరికైనా పిల్లలు పుడతారా? ఏదో ఆయన చేదస్తం కాకపోతే" అని చెప్పి, అయినా సరే ఒకవేళ పిల్లలు పుట్టినా సరే, నాకు గర్భం వచ్చినా సరే, ఆ గర్భాన్ని మొయ్యాలి 9 నెలల పాటు. అది చాలా కష్టమైంది. అలాగే ఆ సమయంలో ఆ ఋషి చెప్పాడంట కేవలం సాత్విక ఆహారం తీసుకోమని. సాత్విక ఆహారం తీసుకోవడం చాలా కష్టం. అవి సరైన మసాలాలు ఇవన్నీ లేకుండా ఏది పడితే అది తినకూడదు. ఈ ప్రసవించే సమయంలో పిల్లవాడికి ఏది గిడుతుందా, ఏది గిట్టదా ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ప్రసవించే సమయంలో గనక జాగ్రత్తగా లేకపోతే నా జీవితానికే ముప్పొస్తుంది. కాబట్టి ఎందుకు ఇంత బాధలు? అసలు ఈ ప్రసవమే లేకుండా ఆమె కొంచెం సోమరితనంతోటి ఇప్పుడు ఇయన్నీ నా వల్ల కాదు. ఈ ప్రసవించడం ఇవన్నీ. అలాగే ఒకవేళ ప్రసవించినా సరే, ప్రసవం తర్వాత పిల్లవాడు ని సాకాలి.
ఆ పిల్లవాడు అన్ని మలమూత్రాదులన్నీ మంచం మీదే చేస్తాడు, అవన్నీ శుభ్రం చేయాలి. అలాగే రాత్రిపూట నిద్రపోనీయడు. ఎందుకు ఈ బాధలన్నీ? కాబట్టి అని ఆ పొరుగింటి ఆమెతో చెబుతుందన్నమాట. ఇయన్నీ నా వల్ల కాదు. అయినా ఈ పండు తింటే పిల్లలు ఎలా పుడతారని చెప్పి ఆ పండుని తీసుకెళ్ళి ఒక ఆవుకు తినిపించిందన్నమాట. ఆవుకు తినిపించేసి ఆమె పనిలో ఆమె ఉంది. కానీ తర్వాత ఆలోచించింది. అరే! మా భర్త పండునిచ్చాడు. ఒకవేళ నిజంగా పిల్లలు పుడతారేమో అది తింటే. నన్ను అడుగుతాడేమో నువ్వు తిన్నావా లేదా? ఒకవేళ తింటే మరి పిల్లలు పుట్టలేదేంటి? ఇయన్నీ అడుగుతాడేమో అని ఆమెకు భయమేస్తుందన్నమాట. అదే సమయంలో ఆ దుందులి యొక్క సోదరి వస్తుంది. వాళ్ళ అక్క వస్తుంది. వాళ్ళ అక్కో, చెల్లో వస్తుంది అక్కడికి. ఆమెకి చాలా మంది పిల్లలుంటారు ఆల్రెడీ. అయినా సరే ఆమె గర్భవతిగా ఉంటుంది ఆ సమయంలో. అయితే వాళ్ళ చెల్లి చెబుతుందన్నమాట. "నువ్వేం బాధపడకు. నా నేనిప్పుడు ఎలాగో ప్రసవంతో ఉన్నా గదా! నువ్వు గూడా ప్రసవంతో ఉన్నట్టు నటించు. నాకెప్పుడైతే బిడ్డ పుడతారో నేను చెబుతాను అందరికి నా బిడ్డ చనిపోయాడని. ఆ బిడ్డని నీకిస్తాను. మీరు నాకు కొంత ధనమియ్యండి సరిపోతుందని." ఆ విధంగా దుందులి యొక్క సోదరి తన బిడ్డని ఈ దుందులికిస్తుందన్నమాట. ఆహ్, ఆమె భర్తకు అదే చెబుతుంది. ఇగో ఈమె ఈ ఈ అబ్బాయే మన అబ్బాయి అని. వాళ్ళ భర్త చాలా సంతోషపడతాడు. సంతోషపడి అంతా ఉత్సవాలయన్నీ చేస్తారు. తర్వాత 2 నెలలకి ఏ ఆవు అయితే పండు తిన్నదో ఆవు గూడా జన్మిస్తుంది. ఆవు గూడా జన్మనిస్తుంది. ఎందుకంటే అది మంత్రంతో కూడిన పండది. దానివల్ల ఆవు ఆవు గూడా మానవ బిడ్డకు జన్మనిస్తుంది. అది చూసి ఇక నువ్వు ఎక్కడెక్కడో దేశాల నుండి అందరూ వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఈ విచిత్రం. అదేంది ఆవు మానవ బిడ్డకు జన్మనిచ్చిందని జెప్పి. ఈ ఆత్మదేవుడు బ్రాహ్మణుడికి మాత్రం చాలా సంతోషం కలుగుతుంది. ఇన్నాళ్ళు ఒక్క కొడుకు గూడా లేదని బాధపడుతున్న నాకు సడెన్‌గా ఇద్దరు పిల్లలొచ్చారు అని చాలా ఆనందపడతాడనమాట. ఆనందపడి కానీ ఆవు నుండి ఎవరైతే జన్మ తీసుకున్నాడో ఆ అబ్బాయికి మాత్రం చెవులు ఆవులాగున్నాయి. మిగతా అంతా శరీరం మానవ శరీరమే. ఒక చెవులు మాత్రం ఆవులాంటి చెవులున్నాయి. అందుకని జెప్పి ఆ అబ్బాయికి గోకర్ణ అని పేరు పెట్టారు. కర్ణ అంటే చెవి. గో అంటే ఆవు. ఆవులాంటి చెవులున్నాయి గాబట్టి గోకర్ణ అని పేరు పెట్టాడు. అలాగే దుందులి యొక్క కొడుక్కి దుందుకారి అని పేరు పెట్టాడు. ఆ విధంగా పేరు పెట్టి ఇద్దరిని సాకటం మొదలుపెట్టాడన్నమాట ఈ ఆత్మదేవుడు. కాలక్రమేణా ఈ గోకర్ణుడు మాత్రం ఎవరైతే ఆవు నుండి జన్మ తీసుకున్నాడో ఈయన మంచి భక్తుడయ్యాడు. భగవంతుని సేవించడం, మంచి ప్రవర్తన కలిగి, మంచి లక్షణాలు కలిగి, మంచి గుణవంతుడయ్యాడు. కానీ దుందుకారి మాత్రం అందరిని మోసం చేయడం, హింసతోటి వేరే వాళ్ళని హింసించడం, ఈ విధంగా అయ్యాడనమాట. ఆత్మదేవుడి యొక్క ఇద్దరు కొడుకులు ఆ విధంగా అయ్యారు. అవగానే ఇకన దుందుకారి ఒక 5గురు వేశ్యలను తీసుకొచ్చి వాళ్ళనే భార్యలుగా స్వీకరించి వాళ్ళతో ఉండటం మొదలుపెట్టాడు. గోకర్ణుడు మాత్రం భక్తి చేసుకుంటూ ఆయన ఉండేవాడు. తర్వాత వాళ్ళమ్మ త్రికాల సంధ్య మానేశాడు. త్రికాల సంధ్యం అంటే 3 సంధ్యల్లో గాయత్రి చేసుకొని గురువు గారిని వీళ్ళందరినీ గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. కానీ అవన్నీ మానేశాడన్నమాట ఈ దుందుకారి. అవన్నీ మానేసి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, డబ్బు కోసం, ఆయన యొక్క అలవాట్ల కోసం. ఇకన వాళ్ళ నాన్న ఎంత విసిగి వేసారాడంటే, వాళ్ళ నాన్నని అవమానిస్తుంటే, ఒకరోజు గోకర్ణుడు వెళ్లి చెబుతాడన్నమాట. వైరాగ్య జ్ఞానం ఇస్తాడు. ఎందుకు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీ కర్మ ప్రకారం మీరంతా మంచే చేశారు. ఒకవేళ మీ కొడుకు అలా ఉన్నా సరే అది మీ తప్పేం లేదు. మీరు వెళ్లి మీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోండి. అడవికి వెళ్లి తపస్సు చేసి, ధ్యానం చేసి, భాగవతం చదివి, మీ జీవితాన్ని మీరు పరిపూర్ణం చేసుకోండి అనగానే, వాళ్ళ నాన్న సరే అని చెప్పి ఈ దుందుకారిని వదిలేసి ఆత్మదేవుడు వెళ్ళిపోతాడన్నమాట. అడవికి వెళ్లి ఆయన భాగవతం చదువుతూ, చదువుతూ ఎప్పుడైతే దశమ స్కందానికి వస్తాడో వెంటనే ఆయన మోక్షాన్ని ప్రాప్తి చెంది ఆయన వెళ్ళిపోతాడన్నమాట. ఆ విధంగా తండ్రి మోక్షాన్ని పొందిన తర్వాత ఈ దుందుకారి ఈ వేశ్యలతోటి ఉంటున్నాడు. ఈ భార్యలతోటి ఉంటూ ఒకరోజు రాజుగారి యొక్క ఖజానా నుండి దొంగతనం చేసి చాలా డబ్బు తీసుకొనొస్తాడు. అవన్నీ చూసి ఈ వేశ్యలకందరికి భయం కలుగుతుందన్నమాట. ఈ దుందుకారి ఇయన్నీ తీసుకొచ్చాడు మన కోసం. కానీ కొంత సమయంలో రాజుగారి సైనికులు వీళ్ళందరూ వెతుక్కుంటూ వస్తారు. ఆ సమయంలో మనల్ని గూడా జైల్లో వేస్తారు. మనం ఈ దుందుకారిని చంపేయాల్సిందే అని
వాళ్ళందరూ 5గురు కలిసి ఆ దుందుకారికి మెడకి తాడేసి ఉరేస్తారనమాట. ఉరేసినా గాని చచ్చిపోడు. చచ్చిపోతే కొంచెం స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే కిందకి దించి బాగా మండే బొగ్గులు తీసుకొని ఆ దుందుకారి నోట్లో కుక్కుతారనమాట. ఆ బొగ్గులు నోట్లో వెళ్ళినాక అప్పుడు చచ్చిపోతాడనమాట ఈ దుందుకారి. చచ్చిపోతాడు కానీ ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి ఒక దెయ్యంలా తయారవుతాడు. దెయ్యంలా తయారయ్యి ఒక బ్రహ్మ భూ ఇది దెయ్యంలా ఆ వేషాలన్నీ చంపేస్తాడు. దెయ్యంలా తయారవుతాడు. తర్వాత కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తారనమాట. ఆ తీర్థయాత్రలకు వెళ్ళి ఈ గోకర్ణుడు చూడండి గోకర్ణుడు ఎలా ఉన్నారో. శరీరం అంతా మనిషి శరీరం. ఒక చెవులు మాత్రం ఆవులా ఉంటాయి. ఆ గోకర్ణుడు తీర్థయాత్రలో కలిసి ఆ ఊరు వాళ్ళు చెబుతారనమాట ఇలా. మీ తమ్ముడు మీ అన్న యాక్చువల్‌గా ఆయన ముందు పుడతాడు దందుగారి. మీ అన్న ఆహ్, రాజుగారి యొక్క సంపద దొంగతనం చేశాడు. ఆ విధంగా దొంగతనం చేసి ఆ వేశ్యలకిస్తే ఆ వేశ్యలు భయపడి మీ అన్నని చంపేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టారు. సో, అని చెప్పగానే వెంటనే గోకర్ణుడెళ్ళి గయా మనం యాత్రకెళ్తున్నాం గయాకి. గయా వెళ్ళి ఆ గయాలో ఆయనకి శ్రాద్ధ పిండాన్ని పెడతాడనమాట. ఈ దుందుకారి కోసం. పిండం పెట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సొంత ఊరు గూడా వస్తాడాయన. సొంత ఊరు గూడా ఎవరు లేరిప్పుడు. వాళ్ళ నాన్న ఆల్రెడీ మోక్షాన్ని పొందాడు. దుందుకారి చనిపోయాడు. ఇకన ఆ గోకర్ణుడు వాళ్ళ ఇంటికొచ్చి ఆ ఇంట్లో ఖాళీగా ఉంది ఆ ఇల్లు. ఆ ఇంట్లో పడుకొనుంటాడనమాట. పడుకొనుంటే రాత్రి పూట దెయ్యం రూపంలో రావటం, ఏడవటం ఇయన్నీ కనపడుతూ ఉంటాయన్నమాట. ఒకసారిగా గోకర్ణుడు లేచి ఎవడురా నువ్వు అని అడిగితే ఆయన చెబుతాడనమాట. నేను మీ తమ్ముడు నేను దుందుకారిని. నాకు ఈ విధంగా భూతం దెయ్యంలా తయారయ్యానని చెబుతాడనమాట. అనగానే ఈ గోకర్ణుడికి ఆశ్చర్యం వేస్తుంది. నేను నీకు గయా వెళ్ళి నీకోసం పిండాన్ని అర్పించానే. అయినా సరే నీకు మోక్షం రాలేదా? అయినా సరే నువ్వు ఈ దీంట్లోనే ఉన్నావా? భూత రూపంలోనే అని చెప్పి, సరే అని చెప్పి మరుసటి రోజు ఉదయం సూర్యుడికి నమస్కరిస్తూ సూర్యుడిని అడుగుతాడనమాట ఈ గోకర్ణుడు. నేను పిండం గూడా పెట్టానండి గయా వెళ్ళి. అయినా సరే మా అన్న ఇంకా ఈ భూత రూపంలోనే ఉన్నాడు. ఎలా అతనికి ముక్తి కలిగించాలని అడిగితే సూర్యుడు చెబుతాడనమాట. శ్రీమద్ భాగవతాన్ని చదవండి అని చెబితే వెంటనే ఈ గోకర్ణుడు వెంటనే అరేంజ్ చేస్తారనమాట. ఆ ఊరి వాళ్ళందరిని పిలిచి శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల పాటు చదువుదామని చెప్పి ఆ గోకర్ణుడు ఆ దుందుకారిని కూడా దెయ్యాన్ని కూడా పిలుస్తారనమాట. నువ్వు కూడా వచ్చి విను. నీకోసమే ఇదంతా చేస్తుంది అని అడిగితే కానీ ఆయనకి శరీరం లేదు. శరీరం లేకపోతే ఎలా ఉంటాడు? ఆడు ఏదో ఒక ఆశ్రయం ఉండాలి దెయ్యానికి. ఎవరో ఒకరు ఒంట్లో కన్నా వెళ్ళాలి. లేకపోతే ఏదన్నా చేయాలి. అందుకని అక్కడ ఒక పెద్ద వెదురు బొంగు ఉంటే, ఆ వెదురు బొంగులోకి ఎళ్లి ఆశ్రయం తీసుకుంటాడన్నమాట. ఇకన గోకర్ణుడు రోజు భాగవతం చదవటం మొదలుపెడతాడు. ఇదేంది పరీక్షిత్ మహారాజు భాగవతం విన్న 200 సంవత్సరాలకు జరిగిన సంగతి ఇది. రోజు అప్పటికి రాశారు. ఈ భాగవతాన్ని రాశారు. ఆహ్, అంతకుముందు కేవలం విని గుర్తుంచుకునేవాళ్ళు. కానీ అప్పుడు రాసి ఉన్నది భాగవతం. భాగవతాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ప్రతిరోజు వెదురు బొంగుకి 7 ముడులున్నాయన్నమాట. మధ్యలో ఉంటుంది గదా ముడి. రోజుకు ఒక ముడి పగిలిపోతుంది. ఆ విధంగా 7 రోజులు చదివే సమయానికి వెంటనే ఆహ్, దుందుకారుడికి ఆ దెయ్యం శరీరం పోయి, ఈ విధంగా మంచి ఒక వైకుంఠంలో నివసించే శరీరం దొరుకుతుందన్నమాట. ఆ శరీరంతో పాటు వచ్చి గోకర్ణుడికి నమస్కరించి ఒక వైకుంఠ విమానం వస్తుంది. ఆ దుందుకారిని తీసుకొనెళ్ళడానికి. అప్పుడు గోకర్ణుడు ఆ వైకుంఠ విమానాన్ని తెచ్చిన వాళ్ళని విష్ణుదూతల్ని అడుగుతారనమాట. అయ్యా! కేవలం ఈ దుందుకారి, ఈ దెయ్యమే కాదు విన్నది ఈ భాగవతాన్ని. ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గూడా విన్నారు. కానీ మీరు కేవలం దుందుకారినే ఎందుకు తీసుకెళ్తున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలేదంటే, వాళ్ళందరూ సరిగా వినలేదండి. శ్రద్ధతో వినలేదు. వాళ్ళందరూ ఏదో ఇక్కడ ఏం జరుగుతుందో అని చూడటానికొచ్చారు. కొంతమందికి జిజ్ఞాసతోటి, కొంతమంది మిగతా వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. క్లాస్ జరుగుతుంటే ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ దుందుకారి మాత్రం ఆ దెయ్యం రూపంలో ఉన్న బాధలు అనుభవించి, నాకు ఈ రూపం వద్దు అని
బాధతోటి ఎలాగైనా నాకు ముక్తి కావాలని చెప్పి చాలా శ్రద్ధగా విన్నాడు. కాబట్టి దుందుకారి ఒక్కడికనే మేము తీసుకెళ్తున్నాం అని చెప్పగానే గోకర్ణుడు మళ్ళీ ఇంకొక శ్రీమద్ భాగవతం యొక్క పఠనాన్ని ఆరంభిస్తాడన్నమాట. ఆ ఊరు వాళ్ళందరికీ మీరు కూడా శ్రద్ధగా వినండి. చూశారు కదా మీ కళ్ళ ముందే ఆ దుందుకారి వెళ్ళిపోయాడు వైకుంఠ విమానంలో. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి అని చెప్పి మళ్ళీ భాగవతం చదివితే ఆ రెండోసారి అందరూ శ్రద్ధగా విన్నారనమాట. అందరూ శ్రద్ధగా విని ఆ ఊరు వాళ్ళు, గోకర్ణుడు అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యం గురించి చెబుతారు. భాగవతం చదివితే ఏమవుతుంది అని. అలాగే భగవంతుడు బ్రహ్మదేవుడికి చెబుతారనమాట. శ్రీమద్ భాగవతం చదివితే కలిగే ప్రయోజనాల గురించి. భాగవతంలో 12 స్కందాలున్నాయి. అందులో 18,000 శ్లోకాలున్నాయి. ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుతారో వాళ్ళు కలి అనే ముసలితోటి ఈ కలియుగాన్ని ఒక ముసలితో పోల్చారనమాట. ఆ ముసలి యొక్క దవడలు వాటి యొక్క పళ్ళ పట్టుకొనున్నాయి మన కాళ్ళని. ఈ కలియుగం అనే ముసలి పట్టుకొనుంది మనల్ని. దాని నుండి బయటపడాలంటే ఈ శ్రీమద్ భాగవతం ఒక్కటే ఏకైక ఆశ్రయం. ఈ భాగవతాన్ని చదువుతూ ఉండాలి. ఒకసారి చదివి వదిలేస్తే సరిపోదండి. నిత్యం భాగవత సేవయ. మళ్ళీ మళ్ళీ చదవాలి. ఒకసారి అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలి. అష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. సో ఇది ఏదో ఒకసారి ఏదో రెగ్యులర్ పుస్తకం లాంటిది కాదు. మామూలు ఏదైనా ఒక పుస్తకాన్ని మనం ఒకసారి చదువుతాం. ఆల్రెడీ చదివాం కదా నవల్లో ఇవన్నీ. ఆల్రెడీ చదివాం కదా అని పక్కన పెట్టేస్తాం. కానీ ఇది అలా కాదు భాగవతం అనేది. నిత్యం భాగవత సేవయ. జీవితం చివరిదాకా భాగవతం మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండాలి. అప్పుడే మనం ఈ కలి అనే ముసలి యొక్క బంధం నుండి బయటకు రాగలుగుతాం. ప్రతిరోజు శ్రీమద్ భాగవతం పఠించే వ్యక్తి ప్రతి అక్షరంతో ఒక గోధుమ రంగు ఆవును దాన ధర్మం చేసిన ఫలితాన్ని పొందుతాడు. భాగవతాన్ని ఎవరు చదువుతారో ఆ భాగవతంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని ఆవుల్ని దానం చేసినంత ఫలితం దొరుకుతుందన్నమాట. శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకంలో లేదా సగం శ్లోకం లేదా పావు వంతు శ్లోకం ఎవరైనా సరే వింటే, భాగవతం ఎవరన్నా చెబుతున్నారో అందులో ఒక శ్లోకం కానీ లేకపోతే సగం శ్లోకం కానీ లేకపోతే 4వ వంతు శ్లోకం కానీ విన్నా సరే 1000 గోవులను దానమిచ్చిన ఫలితం దొరుకుతుందన్నమాట. అంత పవిత్రమైనది శ్రీమద్ భాగవతం. అలాగే భగవంతుడు చెబుతున్నాడు, బ్రహ్మదేవుడు ఆయన కుమారుడు కదా, కాబట్టి నా ప్రియమైన కుమారుడా, శ్రీమద్ భాగవతాన్ని ఏకాగ్రతతో రోజు చదివేవాడు 18 పురాణాలను చదివిన ఫలితాన్ని పొందుతాడు. మేము అన్ని మిగతా పురాణాలు, పద్మ పురాణం, గరుడ పురాణం, శివ పురాణం ఇవన్నీ కూడా చదువుతామండి. బ్రహ్మ వైవర్త పురాణం ఇవన్నీ అంటే చదవచ్చు సమయం ఉంటే. ఒకవేళ చదవలేకపోయినా సరే భాగవతాన్ని చదివితే మిగతా 18 పురాణాలు, ఎందుకంటే భాగవతం అమల పురాణం. శ్రీమద్ భాగవతం పురాణం అమలం, యద్ వైష్ణవానాం ప్రియం. సో అది ఈ అమల పురాణాన్ని చదివితే మిగతా పురాణాలను చదివిన ఫలితం కూడా దొరుకుతుంది. ప్రహ్లాద్ మహారాజు వంటి వైష్ణవులు శ్రీమద్ భాగవత గురించి ఎక్కడ చర్చించినా ఎల్లప్పుడూ ఉంటారు. శ్రీమద్ భాగవతాన్ని ఆరాధించేవారు కలి అధికార పరిధికి మించిన వారు. సో ఎక్కడైతే భాగవతం యొక్క చర్చ జరుగుతుందో, ఎక్కడైతే రామాయణం చదువుతారో అక్కడ హనుమంతుడు ఉంటారు. అలాగే ఎక్కడైతే భాగవతం గురించి చర్చ జరుగుతుందో అక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అలాంటి గొప్ప గొప్ప వైష్ణవులందరూ కూడా వచ్చి ఉంటారు. అలాగే ఎవరైతే చదువుతారో వాళ్ళు కలి యొక్క అధికార పరిధికి మించిన వారై ఉంటారు. ఈ వైష్ణవ సాహిత్యమైన శ్రీమద్ భాగవతాన్ని తమ ఇంట్లో పూజించే వ్యక్తులు సర్వ పాపాల నుండి విముక్తులవుతారు మరియు వారు దేవతలచే కూడా పూజించబడతారు. ఎవరైతే ఈ భాగవతాన్ని ఇంట్లో ఉంచుకొని పూజించడం అంటే హారతి ఇవ్వచ్చు భాగవతానికి. ఇంకా ఎక్కువ పూజించడం అంటే చదవడం. ప్రతిరోజు ఎవరైతే చదువుతారో వాళ్ళు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. దేవతలు కూడా వాళ్ళని పూజించాలనుకుంటారు. కలియుగంలో తమ ఇంటిలో క్రమం తప్పకుండా శ్రీమద్ భాగవతాన్ని పూజిస్తూ నిర్భయంగా నాట్యం చేసే వారిని చూసి నేను చాలా సంతోషిస్తాను. సో భగవంతుడు చెబుతున్నారు బ్రహ్మదేవుడికి, ఎవరైతే వాళ్ళ ఇంట్లో భాగవతాన్ని ఉంచుకొని రోజు క్రమంగా చదువుతుంటారో వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తాను. భగవంతుడిని సంతోషించడం కంటే కావాల్సింది ఏంటి? మన యొక్క లక్ష్యమే అది.
ఓ నా ప్రియపుత్రుడా బ్రహ్మ, శ్రీమద్ భాగవతం ఒకరి ఇంట్లో ఉన్నంత కాలం అతని పూర్వీకులు పాలు, నెయ్యి, తేనె, నీరు సేవిస్తారు. మనమందరం పితృపక్షంలో ఇవన్నీ పెడుతూ ఉంటాం. మన పూర్వీకుల కోసం శ్రాద్ధ, పిండదానాలు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి లాభం కలగాలని. దానివల్ల మన దోషాలు కూడా పోతాయి. పితృ దోషాలు ఇవన్నీ ఉంటాయి. దానివల్ల పెళ్ళిళ్ళు కావు. పెళ్ళిళ్ళైనా పెళ్ళిళ్ళు నిలవవు. పిల్లలు పుట్టరు. పిల్లలకి ఇవన్నీ దోషాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎవరైతే శ్రీమద్ భాగవతం వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళ పూర్వీకులందరికీ పాలు, నెయ్యి, తేనె, నీరు ఇవన్నీ కంటిన్యూస్‌గా ఇవ్వబడతాయి. భక్తితో వైష్ణవుడికి శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చేవాడు లక్షల కల్పాల పాటు నా నివాసంలో ఉంటారు. ఎవరైనా డొనేషన్ చేస్తే శ్రీమద్ భాగవతాన్ని ఇంకొక వైష్ణవుడికి, ఎవరైనా వైష్ణవులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కొనుక్కునే స్తోమత లేదు, అటువంటి వాళ్ళకి గనక ఎవరన్నా ఇదిగోండి ఈ శ్రీమద్ భాగవతం మీరు తీసుకోండి అంటే అటువంటి వాళ్ళు లక్షల కల్పాల పాటు వైకుంఠంలో నివసిస్తారనమాట. తన ఇంట్లో ఎప్పుడూ శ్రీమద్ భాగవతాన్ని పూజించేవాడు ఒక కల్పం పాటు దేవతలను తృప్తిపరుస్తాడు. శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకంలో సగం లేదా పావు వంతు కూడా ఎవరి ఇంట్లో ఉంచుకుంటే అది మహిమాన్వితమైనది. వేల కొద్ది ఇతర సాహిత్యాలను పోగు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకం కూడా ఈ విశ్వంలో ఉన్న మిగతా సాహిత్యాలన్నిటితోటి సమానం అన్నమాట. ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైకాలజీ అవి ఇవి, థర్మోడైనమిక్స్ అవి ఇవి రకరకాల పుస్తకాలు అవన్నీ కలిపి ఒక శ్రీమద్ భాగవతం శ్లోకంతో సమానం. కలియుగంలో శ్రీమద్ భాగవతాన్ని తన ఇంట్లో ఉంచుకొని వాడు యమరాజు నియంత్రణ నుండి ఎప్పటికీ విముక్తి పొందలేడు. ఇవన్నీ భాగవత మహాత్మ్యం అనే పుస్తకం ఉంది, అందులో నుండి చెబుతున్నాను నేను. కలియుగంలో శ్రీమద్ భాగవతాన్ని తన ఇంట్లో ఉంచుకొని వ్యక్తిని వైష్ణవుడిగా ఎలా పరిగణిస్తారు? కలియుగంలో పవిత్రమైన శ్రీమద్ భాగవతం ఎక్కడ పఠించబడుతుందో నేను దేవతలందరితో పాటు అక్కడ నివసిస్తాను అని భగవంతుడు చెబుతున్నారు. నా ప్రియమైన కుమారుడు, అన్ని పవిత్ర నదులు, కొండాలు మరియు సరస్సులు, యాగాలు, అలాగే 7 పవిత్రమైన నగరాలు ఉన్నాయి. అవి అయోధ్య, మథుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిన్, ద్వారక. ఈ 7 పవిత్రమైన నగరాలు ఇవన్నీ, అలాగే పవిత్రమైన పర్వతాలు ఇవన్నీ కూడా శ్రీమద్ భాగవతం చర్చ ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాయి. ఇందులో మనం అయోధ్య ఈ సంవత్సరం వెళ్తున్నాం యాత్రకి. మథుర ఆల్రెడీ వెళ్ళాం, హరిద్వార్ కూడా వెళ్ళాం, కాశీ వెళ్ళాం. ఈ సంవత్సరం కూడా కాశీ వెళ్ళే అవకాశం ఉంది. కంచి వెళ్ళలేదు, ఉజ్జయిని వెళ్ళలేదు, ద్వారకా వెళ్ళాం. అలాగే కీర్తి, ధర్మం, విజయం, పాపం నుండి విముక్తి. కీర్తి, ధర్మం, విజయం, పాపం నుండి విముక్తి లేదా విముక్తి పొందేందుకు శ్రీమద్ భాగవతం వినాలి. అగ్రశ్రేణి సాహిత్యమైన శ్రీమద్ భాగవతం వినని వారు లేదా విన్న తర్వాత ఆనందాన్ని వ్యక్తం చేయని వారు యమరాజు అధికార పరిధిలో ఉంచబడతారు. ప్రత్యేకించి ఏకాదశి రోజున శ్రీమద్ భాగవతాన్ని వినడానికి ఎక్కడికి వెళ్ళని వ్యక్తిని మించిన పాపి ఎవరూ లేరు. ఏకాదశి రోజు కనీసం భాగవతాన్ని వినమని చెబుతుంది ఈ శాస్త్రం. శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకం, అర్ధ శ్లోకం లేదా పావు వంతు కూడా చదివిన వ్యక్తి ఇంట్లో నేను నివసిస్తాను. శ్రీమద్ భాగవతం శ్రవణం ద్వారా పొందే స్వచ్ఛత బదరికాశ్రమాన్ని సందర్శించడం ద్వారా లేదా ప్రయాగలోని సంగమంలో స్నానం చేయడం ద్వారా సాధించబడదు. బద్రీనాథ్ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ స్నానం చేస్తే వచ్చే శుద్ధత కంటే, అలాగే ప్రయాగలో గంగా, యమున, సరస్వతి యొక్క సంగమంలో స్నానం చేస్తే కూడా ఎంతో లాభం. వాటన్నిటికంటే కూడా ఎక్కువ లాభం శ్రీమద్ భాగవతం శ్రవణ ద్వారా పొందబడుతుంది. శ్రీమద్ భాగవతంలోని విషయాలు ఎక్కడ చర్చకు వచ్చినా ఆవు తన దూడను అనుసరించినట్లు నేను కూడా అనుసరిస్తాను వాళ్ళని. శ్రీమద్ భాగవతం మాట్లాడడం లేదా వినడం ఆనందించే వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. పవిత్రమైన శ్రీమద్ భాగవతం చూసిన తర్వాత గౌరవం ఇవ్వని వ్యక్తి గత సంవత్సరంలో అంటే ఇంతకుముందు జన్మలో తాను సేకరించిన పుణ్యప్రదాలను కోల్పోతాడు.
శ్రీమద్ భాగవతాన్ని చూసిన తర్వాత గౌరవంగా నిలబడి నమస్కరించే వ్యక్తి పట్ల నేను అపరిమితంగా సంతోషిస్తాను. ఎవరైనా భాగవతాన్ని చూడగానే లేచి దండం పెట్టుకున్నారో, "ఓ భాగవతం ఉంది ఇక్కడ" అని వారి పట్ల నేను సంతోషంగా ఉంటాను. శ్రీమద్ భాగవతం ప్రదక్షిణ చేసే వ్యక్తి అడుగడుగునా అశ్వమేధ యజ్ఞ ఫలితాలను సాధిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భాగవతం ఉంది, దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ప్రతి అడుగుకి ఒక అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం దొరుకుతుంది. ఎవరైతే శ్రీమద్ భాగవతమును చూసి నమస్కరిస్తారో వారికి నేను ధనమును, భార్యను, పిల్లలను మరియు భక్తిని ఇస్తాను. అదే విధంగా చెప్పి చివరికి భగవంతుడు చెబుతున్నాడు బ్రహ్మదేవుడికి, శ్రీమద్ భాగవతాన్ని షోడశోపచారాలతో ఎవరైతే పూజిస్తారో వారి చేత నేను నియంత్రించబడతాను. అలాగే ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. అదే విధంగా శ్రీమద్ భాగవతాన్ని చర్చించే పండుగ, ఎక్కడైతే భాగవతం చర్చిస్తారో అది కూడా ఒక పండగే, అది ప్రధానమైనది. ఎవరైతే ఇటువంటి వాటిని వింటారో, భాగవతాన్ని వింటారో, భాగవతానికి హారతి ఇస్తారో, పువ్వులు, దీపం, ధూపం వీటన్నిటితోటి వాళ్ళందరూ కూడా ఒక పతివ్రత అయిన భార్య భర్తను ఎలా అదుపులో ఉంచుకుంటుందో అదే విధంగా వీళ్ళందరూ కూడా నన్ను నియంత్రిస్తారు. ఈ విధంగా భగవంతుడు భాగవతం వినడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. ఓకే, నేను కంటిన్యూస్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ ఇక్కడే ఒక 5 నిమిషాలు ఉంది. నేను ఏదో చెబుతున్నాను, మీ అందరికి అర్థమైందా అర్థం లేదా అని చూద్దాం. శ్రీమద్ భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18,000 స్వామి. ఎన్ని స్కందాలు ఉన్నాయి? 12 స్కందాలు. 12 స్కందాలు ఉన్నాయి. వెరీ గుడ్. శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్పింది ఎవరు? గోస్వామి. సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి. సుఖ అంటే చిలుక. చిలక. అందుకే సుకృతాల్లో దాని పేరు యాక్చువల్ గా సుఖతాలు, కాబట్టి సుకృతాలు అంటారు. సుకృతాల్లో ఇప్పుడు కూడా చిలకలు ఉంటాయి. ఎవరైతే చిలకను చూస్తే అది అదృష్టం అని మనం అందరం చూసాం, మీకు యాత్రలో గుర్తుంటాయి. గోకర్ణుడు శ్రీమద్ భాగవతాన్ని ఎవరికి వివరించారు? గోకర్ణుడు ఊరి ప్రజలందరికి, ఊరి ప్రజలకి, వాళ్ళ అన్నకి, దుందుకారికి, మెయిన్ దుందుకారి, కానీ మీరందరూ వాళ్ళు ప్రజలు అంటున్నారు, అది కూడా ఒకే. మెయిన్ దుందుకారికి ఎప్పుడు వివరించాడు ఇది గోకర్ణుడు? దెయ్యం రూపం నుంచి కానీ సంవత్సరం నేను అంటుంది 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల. ఎప్పుడు నుండి 2000 సంవత్సరాలు? భాగవతం పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలు. 200 సంవత్సరాలు. కలియుగం కృష్ణుడు ఏ రోజైతే వెళ్ళిపోయారో ఆ రోజు కలియుగం మొదలైంది. తర్వాత 30 సంవత్సరాలకి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. దాని తర్వాత 200 సంవత్సరాలకి గోకర్ణుడు వాళ్ళ సోదరుడైన దుందుకారికి వివరించాడు. ఓకే, కృష్ణుడి యొక్క రాణులు శ్రీమద్ భాగవతాన్ని ఎవరి నుండి విన్నారు? ఉద్ధవుడి నుండి. ఉద్ధవుడి నుండి విన్నారు. ఉద్ధవుడి నుంచి. ద్వారకా నగరం మునిగిపోతే కృష్ణుడి యొక్క రాణుల్ని మథురాకి ఎవరు తీసుకెళ్లారు? అర్జునుడు తీసుకెళ్లారు. వీళ్ళందరూ రాణులందరూ మగవాళ్ళు ఎవరైతే యదువంశీయులు ఉన్నారో వాళ్ళందరూ మౌసల్లేల ద్వారా వాళ్ళందరూ భగవద్ధామానికి వెళ్ళిపోయారు. తర్వాత రాణులను మాత్రం అర్జునుడు తీసుకొని మథురాకు తీసుకెళ్ళాడు. కృష్ణుడి యొక్క ముని మనవడు పేరేంది? వజ్రనాభుడిని ఎక్కడికి రాజుగా ప్రతిష్ఠింపజేశారు? మథురాకి. పరీక్షిత్ మహారాజుని హస్తినాపురం. ఆ సమయంలో వ్రజ ఎందుకు ఖాళీగా ఉంది? వజ్రనాభుడు, అరే నేను పరిపాలించాలనుకుంటున్నాను, ఇలా జనాలే లేరు, ఎందుకు జనాలు లేరు?
అందరూ చనిపోతారు కదా అందరూ స్వామి. వెళ్ళిపోయారు. చనిపోవటం కాదు, వాళ్ళందరూ భగవద్ధామానికి అందరు వెళ్ళి భగవద్ధామానికి భగవద్ధామానికి వెళ్ళి కృష్ణుడు లేడని భగవద్ధామం. వాళ్ళందరూ నిత్య సిద్ధులు, సాధనా సిద్ధులు, అలాగే దేవతలు, వాళ్ళందరూ ఎటు వల్ల వెళ్ళిపోయారు. అప్పుడు ఉద్ధవుడిని పిలుస్తారు. ఉద్ధవుడు లత రూపంలో నుండి వచ్చి ఇవన్నీ భాగవతాన్ని చెబుతారు వీళ్ళందరికీ. ధర్మం యొక్క 4 అంగాలేంటి? దయా, సత్య ధర్మ సత్య, ధర్మ, దయా, సత్య, దయ, దయా, ధర్మము తపస్సు, తపస్సు, తర్వాత ఇంకొకటి శౌచం, క్లీన్లీనెస్. శౌచం. ఈ 4 సత్యయుగంలో పూర్తిగా ఉంటాయి. త్రేతాయుగంలో 1 వంతు తగ్గుతాయి. ద్వాపరయుగంలో 2 వంతులు తగ్గుతాయి. ఈ కలియుగంలో 3 వంతులు తగ్గి 1 వంతే ఉంటుంది. ఆ విధంగా కలి ప్రభావంతో ఆ ధర్మం ఉంటుంటే పరీక్షిత్ మహారాజుని నువ్వు తర్వాత ఎందుకు అని భాగవతం సుఖదేవ గోస్వామి నుండి ప్రస్తుతానికి వెళ్ళి కలిని నివారించు అని చెప్పి పంపిస్తాడనమాట ఉద్ధవుడు. ఆ విధంగా ఆయన్ని నియమించిన తర్వాత సమీక ఋషి యొక్క కొడుకు పేరేంది? శృంగి. శృంగి. ఆ శృంగి ఎవరు వచ్చి కాటు వేస్తారని శాపం పెడతారు? రక్షకుడు. రక్షకుడు. ఆ విధంగా తక్షకుడు వచ్చి కేవలం పరీక్షిత్ మహారాజు యొక్క మృత శరీరాన్నే దహించి వేస్తాడనమాట. ఆల్రెడీ పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోయారు. ఆత్మదేవుడి యొక్క భార్య పేరేంటి? దుందులి. 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 దుందుబి అంటే వాలి ఒక బర్రెను చంపుతాడు. అది దాని పేరు దుందుబి అన్నమాట. దుందుబి అని ఒక బర్రెను చంపి ఇసిరేస్తే ఆ రక్తం వెళ్ళి ఒక ఆశ్రమం మీద పడుతుంది. ఆయన చెబుతాడు అనమాట, నువ్వు ఎప్పుడు ఈ ఋష్యముఖ పర్వతం మీదకి రావడానికి వీల్లేదని. తర్వాత రాముడు వచ్చి అదే అస్థి పంజరాన్ని ఇంకా దూరం విసిరేస్తాడు. అదే దుందుబి. ఏమి దుందులి. థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా విని నాకు సంతోషంగా ఉంది. నేను చెప్పింది అర్థమైందా లేదా, విన్నారా లేదా అని చాలా మంది ఆన్సర్లు చెప్పారు. ఎవరైతే ఆన్సర్లు చెప్పలేకపోయారో ఏమి ఇబ్బంది లేదు. విన్న వరకు మనకి ఎంత గుర్తుంటే అంతే మంచిది. ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. ఉద్ధవుడు అక్కడికి రావడం కోసం రాణులందరూ చేసింది ఒకటే. రాణులందరూ వెళ్ళి నామ సంకీర్తనం చేశారు. నామ సంకీర్తనం చేయగానే ఉద్ధవుడు అక్కడికి వచ్చారు. అదే విధంగా అత్యంత ఉన్నతమైనది ఈ నామ సంకీర్తనం. ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం. దాని తర్వాత చూద్దాం. మనం నామ జపం చేసేటప్పుడు వీలైతే వీడియో కానీ ఆడియో కానీ లేకపోతే 2 కానీ ఆన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష